మరొక విషయం సంగతి చెప్తాను. John 14 verse 12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. Greater works than these you will do. మరి నేను చేసిన వాటికంటే కూడా ఇక శ్రేష్టమైనవి గొప్పవి మీరు చేసెదరు. Is there a greater work than Jesus that I can do? యేసు ప్రభువారు చేసినట్టి పనుల కంటే కూడా శ్రేష్టమైనవి గొప్పవి మనం చేయగలమా? ఉన్నాయా? What does that mean? దాని అర్థం ఏమిటి? This is not talking about raising the dead. అంటే చనిపోయిన వారు లేపడం గురించి యేసు ప్రభు చెప్పడం లేదు. What is a greater work than he did? మరి నేను చేసిన వాటికంటే మరి గొప్ప అతను చేయగలడు అంటే అర్థం ఏంటి? Whenever we think of greater, we think of quantity. గొప్ప పనులు అతని కంటే గొప్ప అంటే సంఖ్యాపరంగా పరిమాణపరంగా పెద్దది అనుకుంటాం. He fed 5,000 people with 5 loaves. I will feed 10,000 people with 5 loaves. ఆయన 5 రొట్టెలతో 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఇప్పుడు నేను 5 రొట్టెలతో 10,000 మందికి పెట్టాలి. అవి గొప్పవి. That's not the meaning. అది కాదు నీ వాటికంటే గొప్పవి. Jesus is speaking of greater in terms of quality, not quantity. మరి అది పరిమాణంలో సంఖ్యలో ఎక్కువ కాదు కానీ నాణ్యతలో ఎక్కువ నువ్వు చేయగలవు అని ప్రభు అంటున్నాడు. Our mind always thinks of quantity. మన మనసు ఎక్కువ అంటే పరిమాణం చూస్తూ ఉంటాం. Good church means 5,000, 20,000 people. మంచి సంఘము అంటే పెద్ద భవనం 5,000, 10,000 మంది భక్తులు కూర్చుంటే పెద్ద సంఘం. Lord may say that's a big church, not a good church. ప్రభు అది గొప్ప సంఘం అనడు, పెద్ద సంఘం అంటాడు. This church of 15 people, this is a good church. మరి ఇక్కడ చూడండి కొద్ది మంది ఉన్నారు, ఇది మంచి సంఘం. What do you want to build? Big church or good church? పెద్ద సంఘం కావాలా, మంచి సంఘం కావాలా, ఏది కావాలి? So Jesus is talking about quality. You will do something greater than I have done. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేది నాణ్యత గురించి. నేను చేసిన వాటికంటే మరి నాణ్యమైన సంగతులు మీరు చేస్తారు. When I studied the life of Jesus, యేసు ప్రభు జీవితాన్ని చదివినప్పుడు I discovered there was only one thing he could not do. ఆ యేసు ప్రభు వారు చేయలేని పని ఒక్కటే ఉండిపోయింది. He could do everything. ఆయన అన్ని చేయగలిగాడు. But there's one thing he could not do. ఆయన చేయలేకపోయిన ఒక పని ఉంది. You know what it is? తెలుసా అదేంటో? He could not make those 11 disciples one, like one body. 11 మంది శిష్యులను ఒక్క శరీరముగా ఏక పురుషుడిగా ఆయన చేయలేకపోయాడు. Even after preaching to them for 3.5 years. 3.5 సంవత్సరాల పాటు ఐక్యత గురించి ఆయన బోధించినా కూడా they were still fighting. Who is greater? Who is the leader? You or me? ఆయన 11 మంది శిష్యులు కూడా కీచులాడుకున్నారు, మనలో గొప్పవారు నువ్వా నేనా అని. Just like in many churches today, who is the leader and who is greater? అనేక సంఘాలు నాయకత్వంలో కొట్లాడు, నువ్వు గొప్పవాడా నేను గొప్పవాడా అని. Why couldn't Jesus do that? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారిలో ఐక్యతను ఏకత్వం తీసుకురాలేకపోయారు? ఒకే ఒక కారణం, they did not have the Holy Spirit living in those 11 lives. ఆ 11 మంది యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్ముడు జీవించలేదు కాబట్టి వారిలో ఐక్యత లేకుండా పోయింది. You cannot make people one unless they all have the Holy Spirit dwelling in them. అందరికీ కూడా పరిశుద్ధాత్ముడు నివసించకపోయినట్లయితే వారిలో ఐక్యత మనం తీసుకుని రావలేము. So it's not Jesus' fault. అది యేసు ప్రభువారి యొక్క పొరపాటు కాదు. But because the Holy Spirit had not yet come, he could not do that. పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి ఇంకా దిగి రాలేదు కాబట్టి వారిని ఐక్యపరచలేకపోయారు. But now the Holy Spirit has come. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చారు. We can do it. ఇప్పుడు ఆయన మన చేయగలరు. We can make 11 people one, we can make 100 people one. 11 మందిని ఏకపరచగలము, 100 మందిని ఐక్యపరచగలము. By teaching them to receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందండి అని బోధించడం ద్వారా, filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి అని బోధించడం ద్వారా, take up the cross every day. వారు సిలువను ఎత్తుకొని ప్రతిదినం die to yourself. వారు తమను తాను ఉపేక్షించుకొని we'll become one. అప్పుడు మనము ఏక పురుషులే ఐకమత్యం కలిగి ఉంటాం. I have seen more than 11 people become one. 11 మంది కంటే ఎక్కువ మంది కలిసి రావడం నేను చూచాను. That is a greater work than Jesus did. యేసు ప్రభువారు చేసినట్టు పని కంటే నాణ్యమైన పని. Does not mean I am greater than Jesus. అంటే యేసు కంటే నేను గొప్పవాడని కాదు. It means now I have the Holy Spirit. అంటే ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ యొక్క అంతరంగంలో జీవించే అనుభవం నాకుంది. And they have the Holy Spirit. వారికి కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Whereas in Jesus' time, యేసు ప్రభు సమయంలో he had the Holy Spirit. కేవలం ప్రభువారే కలిగి ఉన్నారు. 11 people didn't have the Holy Spirit. 11 మంది శిష్యులకు పరిశుద్ధాత్ముడు లేడు. So they could not become one. అందుకనే వారు ఐక్యపరచబడలేకపోయారు. So today if there is no unity in your church, సంఘం నేడు ఐక్యత లేకుండా ఉన్నట్లయితే, quarreling, division and all that, కీచులాట, కొట్లాట, విభజనలు మరి పోరాటాలు ఉంటే, you are living like the Old Testament people. నీవు పాత నిబంధన కాలం ప్రజల వలె బ్రతుకుతున్నావు. Jesus wants you to do a greater work. యేసు ప్రభువారు నీ ద్వారా గొప్ప పని చేయాలని కోరుతున్నాడు. People in your church one. అదేంటి? నీ సంఘంలోని ప్రజలను ఐక్యపరచటం. That is why I keep saying in all our churches, the best brother is the one who can build fellowship between brothers. అందుకనే నా సంఘంలో చెబుతూ ఉంటాను, సంఘంలో ఉన్న శ్రేష్టమైన సహోదరుడు ఎవరో తెలుసా? సంఘంలో వారందరిని కూడా కలిపి కట్టి ఉంచేవాడు గొప్పవాడు. Make people one. అందరినీ కూడా సమాధానపరిచి ఐక్యపరిచేవాడే గొప్ప సహోదరుడు. As I said, this does not mean we are greater than Jesus. నేను ఇంతకు ముందే చెప్పాను, అంటే దాని అర్థం క్రీస్తు కంటే మనం గొప్పవాళ్ళం కాం. Let me give an example. మరొక ఉదాహరణ ఇస్తాను. There have been many great scientists in history.
చరిత్రలో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు. One of the greatest scientists 50-60 years ago was a man called Albert Einstein. 50-60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు గొప్పవాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. He was a great mathematician. ఆయన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు. Much cleverer than all of us. మన అందరికంటే చాలా తెలివైన వాడు జ్ఞానుడు. But today అయితే నేడు I can do a mathematical calculation 10 times faster than him. ఇప్పుడు నేను ఆ రాబర్ట్ ఐన్స్టీన్ కంటే కూడా గణిత శాస్త్రంలో లెక్కను ఆయన కంటే 10 రెట్లు త్వరగా నేను చేయగలను. Why? ఎందుకు? Is it because I'm cleverer than Einstein? ఐన్స్టీన్ కంటే నేను చాలా తెలివైనవాడినా? No. కాదండి. It's because I've got a fast computer which he did not have. ఆ ఐన్స్టీన్ దగ్గర లేని ఆ కంప్యూటరు ఇప్పుడు నా చేతిలో ఉంది, ఆయన కంటే వేగంగా చేయగలను. I use that computer, I can get the answer quickly while that man taking such a long time to calculate. ఆయనకు లెక్కలు కట్టడానికి 5 నిమిషాలు పడితే 5 సెకండ్లో కంప్యూటర్ మీద నేను దాన్ని లెక్కలు కట్టేస్తాను. So Einstein can say to me, hey, you can do a greater work than me. ఇప్పుడు ఐన్స్టీన్ బతికుంటే ఆయన చెప్తాడు, ఇదిగో చూడు నాకంటే నువ్వు గొప్ప పని చేసావు. Not because I'm cleverer, నేను అతనికంటే గొప్పవాడు తెలివైనవాడు but కాదు, because I have a resource which he did not have. ఆయనకు అందుబాటులో లేని పరికరం నా చేతిలో ఉంది. So Jesus says, యేసుప్రభు అంటున్నాడు, you will do a greater work than me. నేను చేసిన వాటికంటే గొప్పవి మీరు Because చేస్తారు. in your time people will have the Holy Spirit, unlike these 11 disciples here. ఇప్పుడు నేనున్న కాలములో 11 మంది శిష్యులకు పరిశుద్ధాత్ముడు లేడు, కానీ మీరున్నప్పుడు కాలములో పరిశుద్ధాత్మ మీరందరూ కలిగి ఉంటారు. Why should there be division and fighting in your church? ఎందుకు మీ సంఘములో విభజనలు కొట్లాటలు ఉన్నాయి? Why should brothers have conflict? ఎందుకు సహోదరుల మధ్య కీచులాటలు ఉన్నాయి? Because they have not understood this new covenant and the new wine skin. ఈ యొక్క క్రొత్త నిబంధన, ఆ క్రొత్త ద్రాక్షరసపు తిత్తుల గురించి వారు ఇంకా గ్రహించలేదు. And wherever there is disunity and fighting, you can say they are all old covenant believers. ఎక్కడైతే కీచులాట్లు విభజనలు ఉంటాయో మీరు చెప్పొచ్చు, వీరందరూ కూడా క్రొత్త నిబంధన కింద దాసులు కాదు, పాత నిబంధన కింద దాసులు వీళ్ళు. We believe in building new covenant churches where there is unity. మనము దేని యందు విశ్వాసం ఉంచుతున్నామంటే క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి సంఘము అక్కడ ఐక్యత ఉంటుంది. Unity for me is more important than size. మరి సంఘం పరిమాణం కంటే సంఘములో ఉన్న వారి ఐక్యతే నాకు అతి ప్రాముఖ్యమైనది. Because Jesus said, యేసుప్రభు అన్నారు, all men will know your disciples not when you are so many people but when you love one another. కనుక లోకంలోని ప్రజలందరూ కూడా మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నా శిష్యులు అని నమ్మరు, కానీ మీరు ఒకరినొకరు ప్రేమించుటను బట్టి మీరు నా శిష్యులు అయి ఉన్నారని లోకం ఎరుగుతుంది. They won't know you're my disciples because you have become 100,000 believers. కోట్ల మంది లక్షల మంది అయిపోయారు కాబట్టి, ఇంత సంఖ్యలో ఉన్నారు కాబట్టి నా శిష్యులను వారు నమ్మరు. No, you're only 10 people but you love one another. మీరు కేవలం 10 మందే, కానీ మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, ఇందును బట్టి మీరు నా శిష్యులను లోకం నమ్ముతుంది. How many of you can honestly say that you're more interested to see unity in your church than the size of a church? మీలో ఎంతమంది యథార్థంగా ఈ మాట చెప్పగలరు? మా సంఘం యొక్క సంఖ్య పెద్దది అవటం కంటే కూడా సంఘంలో వచ్చిన వారు ఐక్యత నాకు ఎక్కువ ఇష్టమని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? Many preachers are happy when the church becomes big. చాలా మంది బైబిల్ బోధకులు వారి సంఘములో హాల్ అంతా కూడా నిండిపోతే చాలా ఆనందపడిపోతుంటారు. Say, we have 1,000 people in our church. సంఘములో మాకు 1000 మంది ఉన్నారు అంటారు. Because you count all the chairs, ఎందుకంటే అక్కడ కుర్చీలు లెక్కెడతారు, అప్పటికే count all the babies and children and everybody. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది, పెద్దోళ్ళు ఎంతమంది, ఎవరు లెక్క కట్టేస్తారు. But if an angel asks Jesus, how many people in that church, Lord? ఒకవేళ ప్రభువును దేవదూత, ప్రభువా సంఘంలో ఎంతమంది ఉన్నారు విశ్వాసులు అంటే, The Lord looks at all those 1,000 people sitting on the chairs ఆ కుర్చీల మీద కూర్చున్న 1000 మంది ప్రజలను యేసు ప్రభు చూచి, and he says that church has got 2 people. ఆ సంఘములో 2 విశ్వాసులు ఉన్నారు, Only 2 are disciples. 2 శిష్యులు ఉన్నారు. See, God's opinion is very different from man's opinion. మానవుల అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయం వ్యత్యాసంగా ఉంటుంది. Do you want to look at the church the way man looks or like God looks? మనుషుడు చూచినట్లుగా నీ సంఘాన్ని చూడగోరుతున్నావా, దేవుడు చూచిన కన్నులతో నీ సంఘాన్ని చూడాలని కోరుతున్నావా? God counts only those who are taking up the cross and become disciples. ఎందరైతే తమ సిలువనెత్తుకుని మరి యేసు ప్రభువును వెంబడిస్తున్నారు వారినే శిష్యులుగా Who ఎంచుతున్నారు, have become one. వారే ఐక్యపరచబడుతున్నారు. If you go to an anatomy laboratory in a medical college, వైద్య కళాశాలలో శరీర అవయవాలను తెలిపి చేసే ఆ యొక్క అనాటమీ వెళితే they teach people how to study the human body. వారు మానవ శరీరంలో అవయవాలు ఎట్లాగా అమర్చబడి ఉన్నాయో చెబుతుంటారు. So many dead bodies will be there, they cut them up and keep them there. అక్కడ చనిపోయిన మృత కళేబరాలను అక్కడ పెట్టి వారు శరీరంలో అవయవాలు వారు వివరిస్తూ ఉంటారు అనాటమీలో. You'll find about 30 hands and 45 legs. అక్కడ అనాటమీ క్లాసులకి విద్యార్థులందరికీ కూడా ఓ 30 చేతులు 40 కాళ్ళు అక్కడ And పెడతారు. about 20 stomachs. ఒక 20 ఉదర భాగాలు, 100 eyes. ఒక 100 కళ్ళు, All types of things are there. అవన్నీ కూడా అక్కడ పెడతారు. Huge number. ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. But not even one body. అయితే ఒక్క బ్రతుకున్న దేహం ఒక్కటే ఉండదు అక్కడ. Some churches are like that. కొన్ని సంఘాలు ఇలాగ ఉన్నాయి. Oh, many all lying around, they are not united. అన్ని
ఈ నరికేసిన చేతులు విరగొట్టిన కాళ్ళులాగా ఉన్నారు కానీ ఏక శరీరంగా వారు లేరు. And there you see a little 2-year-old child walking. ఇక్కడ 2 సంవత్సరాల వయసున్న చిన్న బిడ్డ నడవడం చూస్తాం. That is a body. అది శరీరం అంటే. Not all these hundreds of legs and eyes and hands like అక్కడ 100 కొలది నరికేసిన తీసేసిన కళ్ళు కాళ్ళు అవి కాదు దేహం అంటే, శరీరం అంటే. You need to see distinction between a church which is a body and a church which is just full of members. కనుక కేవలము అవయవాలతో నిండిపోయినటువంటి ఒక సంఘం ఉంటుంది, జీవముతో నుండి ఐక్యత కలిగిన సంఘం మరొకటి ఉంటుంది. దాన్ని నువ్వు చూడగలగాలి. Great salvation. ఈ గొంత గొప్ప రక్షణ. The Holy Spirit makes us into one body. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా ఏక శరీరంలో అవయవాలుగా అమర్చుతూ ఉన్నాడు. That is the only thing I've been interested in building for the last 36 years. గత 36 సంవత్సరాలుగా అటువంటి సంఘం నిర్మాణం మీదే నా ఆసక్తిని చూపిస్తూ ఉన్నాను. That's what God wants you to do also. ప్రభు నిన్ను కూడా అదే చేయాలని కోరుచున్నాడు.